పురాణమైన బోలాశంకర మందిరము 175 సంవత్సరాలది. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసము, గణపతి ఊరేగింపు, మహాశివరాత్రి, శివరాత్రి కళ్యాణము, హోమములు, శివపార్వతి కళ్యాణం, హోమము, నిత్య ప్రసాదము, అభిషేకాలు, పండ్ల వితరణ ప్రోగ్రాము, మన అన్నదాన కార్యక్రమం కూడా తదుపరి నెక్స్ట్ డే ఉంటుంది. దీనికి అందరూ కమిటీ వాళ్ళు సహకరిస్తారు. బస్తీ వాళ్ళు కానీ లోకల్ లీడర్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి కొద్దిగా ప్రోత్సహిస్తారు. ప్రతి సంవత్సరం వార్డు 1లో బోలాశంకర మందిరం అంటే చాలా ప్రత్యేకమైనది. ప్రతి సోమవారము మహిళలు కలిసి లలిత శాస్త్రం జరుగుతుంది. ఇంకోటి అంటే సాయంత్రము కళ్యాణం తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. భజనకు చాలా మంది సికింద్రాబాద్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి మన భజన కార్యకర్తలంతా వస్తారు. పొద్దున 5 గంటంగా ఆరతి అవుతుంది. 5 గంటల వరకు భజన సంగీతం జరుగుతూ ఉంటుంది. నాన్ స్టాప్ భజనలు జరుగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర. నా పేరు కాసూరి నరసింహాచారి, నిత్యానంద అయ్యప్ప నిత్యానంద ట్రస్ట్ చైర్మన్ గారు. మాకు సంవత్సరానికి ఒక్కరోజు పవిత్రమైన ఈ శివరాత్రి, మహాశివరాత్రి, దీనికి చాలా ముఖ్యమైన పండుగ. ఇది భక్తి శ్రద్ధలతో, మంచి ఉపవాసాలతో ఈరోజు ఒక్కరోజు పనులు తిరుగుకుంటా మంచిగా ఉంటారండి. ప్రతి గుడికి వెళ్ళి, సోమలింగేశ్వర స్వామి గుడి, గోల్డెన్ గుడికి వెళ్ళి మంచిగా ఒక్క పొట్టుతో ఆచరిస్తారు. మళ్ళీ తెల్లారి దాకా కూడా మేల్కొని ఉంటారు స్వామి. మళ్ళీ మరుసటి రోజు ఈ ఒక్క పొద్దులు వదులుతారు. హరహర మహాదేవ శంభో శంకర. ఇది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో వస్తాయండి మహాశివరాత్రి. ఇది పొద్దున ఉదయం లేచి నుంచి మళ్ళీ మరుసటి ఉదయం దాకా ఒక పొద్దులు ఉంటారు. అదేవిధంగా ఈ బసవేశ్వర స్వామి గుడికి, గోల్డెన్ బసవేశ్వర స్వామి గుడికి, సోమలింగేశ్వర స్వామి గుడి పోయి భక్తులు అక్కడ పూజలు చేసి నిద్రాలు మారి అక్కడనే ఉంటారు స్వామి. మరుసటి రోజు తెల్లారి 8 గంటంగా దీన్ని వదులుతారు స్వామి ఒక పొద్దు.